అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుజాత. ఈరోజైతే చికెన్ కర్రీ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. చూసారు కదా అండి, ఈ చికెన్ కర్రీ గ్రేవీ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ కర్రీని అయితే మనం రైస్లోకైనా, రోటీలోకైనా, చపాతీలోకైనా సరే మనం కాంబినేషన్గా అయితే తీసుకోవచ్చు. చికెన్ కర్రీ రైస్ కంటే రోటీ కాంబినేషన్తో చికెన్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఆ కాంబినేషనే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడైతే మనం రెసిపీ చూసేద్దాం. నేనైతే చికెన్ కర్రీ కోసం 1 కేజీ స్కిన్లెస్ చికెన్ అయితే తీసుకున్నానండి. చికెన్ తీసుకొని దాన్ని అయితే నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లోకి 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ప్రిపేర్ చేసుకుంటానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 3 స్పూన్లు కారము, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే ఫస్ట్ నేను కొంచెం వేసుకున్నానండి, తర్వాత అడ్జస్ట్ చేసుకుంటాను టేస్ట్ని బట్టి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా అయితే వేసి ప్రాపర్గా కలుపుకోవాలండి. మొత్తం అంతా కూడా మసాలా మొత్తం చికెన్కి పట్టేలా కలుపుకొని తర్వాత అందులోకి 1 స్పూన్ ఆయిల్ అయితే వేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసి పెట్టుకున్నానండి. ఇలా ఫస్ట్ కలిపి పెట్టుకోవడం వలన మసాలా అంతా కూడా చికెన్లోకి బాగా పడుతుందండి. ఇప్పుడైతే కర్రీ కోసమని స్టవ్ పైన కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో అయితే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసి లో ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ వరకు కూడా మనం చికెన్ అయితే ఫ్రై చేసుకు ఉండాలండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా చికెన్ అనేది వాటర్ని రిలీజ్ చేసి చికెన్ ఆల్మోస్ట్ ఇలా ఫ్రై అయినప్పుడే 70% వరకు కుక్ అవుతుందండి. అందుకనే నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని 15 to 20 మినిట్స్ ఫ్రై చేసుకోవాలని చెప్పాను. చూసారు కదా అండి, వాటర్ని చికెన్ ఎలా రిలీజ్ చేస్తుందో. ఇలా చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి దగ్గరగా వచ్చినప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుంటే చికెన్ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చికెన్ ఫ్రైనైనా సరే, చికెన్ కర్రీ అయినా సరే చాలామంది ఇష్టంగా తింటారండి. నేను కూడా చాలా ఇష్టంగా తింటాను చికెన్ కర్రీ. మేమైతే ఎక్కువ ఫ్రై చేసుకుంటాము, చికెన్ ఫ్రై. ఇలా చికెన్ కర్రీ అయితే చపాతీ చేసుకునేటప్పుడు అయితే నేను చికెన్ కర్రీ చేస్తూ ఉంటాను. చికెన్లో వాటర్ అంతా దగ్గరగా వచ్చేసింది కదండి. ఇప్పుడైతే 1 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ ఫ్రై అయినప్పుడే ఆల్మోస్ట్ 70% అయితే కుక్ అయిపోతుంది కదా, అందుకని 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని లిడ్ పెట్టుకొని మనం మీడియం టు హై ఫ్లేమ్ అయినా పర్వాలేదు కుక్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత బాగా కుక్ అయిందో. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. చికెన్ అయితే 100% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుందాము. నాన్ వెజ్ కర్రీస్కి వేటికైనా సరే కొత్తిమీర వేసుకుంటే వాటి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా నాన్ వెజ్ స్మెల్ ఏదైనా ఉన్నా సరే కొత్తిమీర వేయడం వల్ల స్మెల్ అయితే బాగుంటుంది. అంతేనండి, చూసారు కదా చికెన్ కర్రీ. నేనైతే చికెన్ కర్రీని ఇలా చేస్తాను. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.